ఒక పేపర్ కి కవర్ కి ఎత్తకపోయి ఆ చేతబడి ఒకటి దగ్గర తీసుకుపోయి చూపించి చదువులో పనిచేసే అమ్మాయిలు చెప్పిలా కాన్సెప్ట్ మొత్తం ఇతను చెప్తే ఇతను అది విని వా ఇదో భలే ఉంది, నేను ఎప్పుడేం లేదు, నాకే తెలియదు ఎట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయని. ఇప్పుడు మట్టి ఏ మట్టి అయినా వచ్చా శ్మశానం మట్టే వేయాలా, ఇదైతే భలే ఉంది, ఖచ్చితంగా పుస్తకం రాస్తా దీని మీద కూడా అని చెప్పి అంటాడు. ఇది ఎట్టా పుస్తకాలు రాసే ఇండోనేషియా మొత్తానికి లేని పని చేతబడులు నేర్పించినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అంటే ఇతను మనం చేయగలిగింది ఏం లేదమ్మా, దేవుడికి ప్రార్థన ఒక్కటే చేయగలం, అది ఖచ్చితంగా చేయండి. ఇంకో పక్క పాపకు చూస్తే పాప కూడా ఇంట్లో ఏదేదో గుర్తొస్తుంటది, అయ్యో మేబీ నాకు ఎవడో చేతబడి చేసినట్టే ఉన్నాడు, ఈ మధ్య అదో రకంగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేతబడి అయిందేమో. అయితే ఒక పక్క పాప ఆ రోజు ఫస్ట్ టైం ఈవిని చూసిల్లా, అయితే ఈవిడ ఫేస్ కొంచెం ఇలా మమ్మీలాగా అనిపించిందంట ఎందుకు ఈ పాపకు కూడా. దీని తర్వాత జుమ్మక్కని చూస్తేనేమో సలూలోనే ఉండిపోయింది, నైట్ అవుతున్నా సరే అసలు నైట్ టైం ఇలా ముందు మట్టి ఎత్తన మట్టిగాడు ఎవడో తెలుసుకుందామని అలా తొంగి తొంగి చూస్తా ఉంటది కిటికీలోంచి నైట్ టైం. ఎవడో వచ్చి నిజంగానే మట్టి ఎత్తాడు, ఎవడా అని పోయి పరిగెత్తుకుంటూ పోయి చూసిద్ది, ఆ పాడికి అర్థం కాకుండా ఉంటది మనకి ఎవడో కాదు ఎడ్డిగాడే మట్టి వేస్తుంది. ఈ ఎడ్డిగాడి పక్కన ఈ గుంట నాకు బక్కదాయి ఉంటది, దీన్ని చూస్తుంటే సేమ్ నవ్వు,